అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి? ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు? జాగారం ఎందుకు చేస్తారు? జాగారం ఎవరు ఎప్పుడు ప్రారంభించారు? అంటే దానికి ఒక కథ ఉంది. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలను దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు. హాలాహలం వారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుణ్ణి శరణు వేడారు. లోకరక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలిపోయి నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరు పొందాడు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మదనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు. అయినా శివుణ్ణి హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకు వచ్చేంత వరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది. శివుడి అభిషేకం యొక్క గొప్పతనం. శివరాత్రి సందర్భంగా శివుని రుద్రాభిషేకం చాలా శక్తివంతమైనది. ఈ విశ్వంలో శివాభిషేకంతో సాధించలేనిది ఏదీ లేదు. దీనిని రుద్ర నమక చమకంతో చేస్తారు. జ్ఞానం, ఆరోగ్యం, సంపదకు మూలం శివుడే. మనిషి సమస్యలన్నీ కూడా శివాభిషేకం ద్వారా పరిష్కరించబడతాయి. మానవుల కోరికలన్నీ కూడా శివాభిషేకంతో సాధించబడతాయి. శివాభిషేకంతో మొత్తం ఈ విశ్వం చల్లబడుతుంది. అందుకే శివలింగం ఎండిపోకుండా ఎప్పుడూ చుక్కచుక్కగా నీళ్లు పడేలా ఉంచుతారు. శివుడు తనంతట తానుగా కోపం తెచ్చుకోడు. ఆయన ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు. పార్వతీదేవి శివుణ్ణి రుద్రునిగా మారుస్తుంది, రుద్రుణ్ణి శివునిగా మారుస్తుంది. శివపార్వతులు ఈ విశ్వానికి తల్లిదండ్రులని భావిస్తాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త